రాజమౌళి సార్ మీద, హీరోయిన్ శ్రీలీల గారి మీద, విజయ్ దేవరకొండ గారి మీద ట్రోలింగ్ చేస్తారా, వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో అంత పెద్ద స్థాయిల మీద ట్రోలింగ్ చేస్తారా అని నిన్న హైపరాది గారు ఒక ఆడియో ఫంక్షన్ లో మాట్లాడడం జరిగింది. నిజమే సార్, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు. ఎగ్జాంపుల్ రాజమౌళి సార్ ఉన్నాడు. 666, బాహుబలి, ఈగ లాంటి సినిమాలు మన దేశంలో కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో తీసిండు. ఆ స్థాయిలో ఇప్పటివరకు ఎవ్వరు కూడా తీయలేదు. నిజంగా గ్రేట్. అంత పెద్ద స్థాయిలో ఉన్న సారు ఒక ఆడియో ఫంక్షన్, అది సార్ వాళ్ళదే, మొత్తం ప్రపంచం మొత్తం చూస్తుందిగా, అరే నెక్స్ట్ ఏదో సినిమా తీస్తుండని. ఆ స్థాయిలో ఉన్న సారు అక్కడ నేను దేవుడిని నమ్మను, దేవుడు ఉంటే నిజంగా ఇట్లనే అవుతుంది అంటే, కొంతమంది దేవుళ్ళు నమ్మేటోళ్ళ మీద ఆ యొక్క అభిప్రాయం అని పడుతుందా పడదా? కొంతమంది ఏలనే చేస్తారా, అరే దేవుడు అనేటోడే లేడని అంత పెద్ద స్థాయిలో ఉన్న రాజమౌళి సారే చెప్పిండని అంటారా అన్నారు? ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎవరి మనోభావాలు వాళ్ళే. నేను దేవుడిని నమ్మను, దేవుడు ఇట్లా చేస్తాడు అంటే సినిమా హిట్ అయితేమో దేవుడు ఉన్నట్టు, సినిమా ఫెయిల్ అయితేమో దేవుడు లేనట్ట. ఒక ఫంక్షన్ లా ట్రైలర్ రిలీజ్ అయితేమో దేవుడు ఉన్నట్టు, రిలీజ్ కాకపోతే దేవుడు లేనట్ట. ఎట్లా అంటారు సార్? అంత ఆ స్థాయిలో ఉన్న సార్ మాట్లాడాల్సిన మాటలేనా? అట్లా మాట్లాడాను కాబట్టి ఆ సార్ మీద ట్రోలింగ్ చేశారు. లేకపోతే ఎందుకు చేస్తారు సార్? ఉంటది బాధ, ఉంటది. బాధ ఉన్నప్పుడు కూడా మనం ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి సార్. దేవుడే ఉన్నాడా లేడా అన్న చర్చ ఎందుకు సార్? దానికి అవసరం లేదు కదా. ఆ విధంగా చేసిండు కాబట్టి సారు తప్పు చేసిండు కాబట్టి క్షమాపణ చెప్పాలని ట్రోలింగ్ చేశారు. నెక్స్ట్ శ్రీలీల గారు, శ్రీలీల గారు భగవత్ కేసరి సినిమాలో యాక్టింగ్ చేస్తే నేషనల్ అవార్డు వచ్చిందని మాట్లాడారు. నిజమే సార్, మేము కూడా అనేది అంతే. ఒక యాక్టర్ లెక్క చూడకుండా ఓన్లీ డాన్స్ మీద ఎందుకు ఫోకస్ చేస్తారు? ఉదాహరణ గుంటూరు కారం కావచ్చు, మళ్ళా ఇది ఎవరు వైష్ణవ్ తేజ్ గారు చేసిన సినిమాలు కావచ్చు, ఇంకా ఎన్ని సినిమాలు చేసినా శ్రీలీల గారిని ఇట్లా వస్తుంది, డాన్స్ చేస్తుంది, వెళ్ళిపోతుంది, వస్తుంది, డాన్స్ చేస్తుంది, వెళ్ళిపోతుంది అని చూపెడతారు. కానీ యాక్టింగ్ టాలెంట్ ఎందుకు తీసుకుంటారు? అనవసరంగా వస్తుంది, డాన్స్ చేస్తుంది. నితిన్ సినిమాలు కూడా అనవసరంగా వస్తుంది, డాన్స్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. యాక్టింగ్ ఎందుకు తీసుకుంటలేరు? భగవత్ కేసరిలో యాక్టింగ్ చేస్తేనే నేషనల్ అవార్డు వచ్చిందని మీరే మాట్లాడుతారు కదా హైపరాజ్ గారు. మరి యాక్టింగ్ గా తీసుకోవచ్చు, యాక్టర్ గా తీసుకోవచ్చు, ఎందుకు తీసుకుంటలేరు అనేది అందుకే ట్రోలింగ్ చేస్తారు. అదే విధంగా విజయ్ దేవరకొండ గారు, అర్జున్ రెడ్డి లాంటి ఎంతో పెద్ద స్థాయి ఇటు తీసి, నిజమే సార్, అర్జున్ రెడ్డి తర్వాత తమిళ్లో రిలీజ్ అయినా, హిందీలో రిలీజ్ అయినా విజయ్ దేవరకొండ స్థాయిలో యాక్టింగ్ ఎవరు చేయలేదు. తర్వాత గీతా గోవిందం ఎవరు చేసినా ఫెయిల్ అయ్యేది, విజయ్ దేవరకొండ గారు చేసిన కాబట్టి సూపర్ హిట్ అయింది. అలాంటి టాలెంట్ ఉన్న యాక్టర్ తర్వాత తీసుకున్న సినిమాలు ఏంది? ఒక వరల్డ్ ఫేమస్ లవర్ అంటాడు, లైగర్ అంటాడు, ఫ్యామిలీ మ్యాన్ అంటాడు. అతని స్థాయికి దగ్గర స్టోరీ సెలెక్షన్స్ ఎంచుకుంటుండా సార్? గవే అందుకే ట్రోలింగ్ చేస్తారు సార్. నీ స్థాయి మీరెందుకు ఇట్లా చేస్తారు అనే ట్రోలింగ్ చేస్తారు. వాళ్ళ తప్పులని సరిదిద్దుకోవాలని ట్రోలింగ్ చేస్తారు. అట్లా ట్రోలింగ్ చేస్తారు కాబట్టి జర సరిదిద్దుకోండి అని చెప్తున్నారు సార్.